వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. బస్ స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఉద్యోగిగా పనిచేస్తున్న స్థానికులు తెలిపారు. అయితే ఘటనను గమనించిన స్థానికులు ధైర్య సాహసంతో విద్యుత్ ప్రవాహం కొనసాగుతున్న విషయంలో నేరుగా తాకకుండా రబ్బర్ టైర్ను ఉపయోగించి బాధితుడిని విద్యుత్ ప్రవాహం నుంచి దూరం చేశారు. దీంతో ప్రవీణ్ ప్రాణభయం నుంచి బయటపడ్డాడు. స్థానికుల సమయస్ఫూర్తి కారణంగానే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో తాండూరు పట్టణంలో రహదారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రోడ్ అవతలకి వెళ్ళడం జరిగింది. వర్షం పడడం వల్ల యువతలకి దాటడంతో ఆ పోల్ దగ్గర యువతలకి దాటడంతో నాకు షాక్ సర్క్యూట్ అయ్యడం జరిగింది. దేవుని దయ వల్ల ప్రాణాపాయంతో. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు, రాత్రి వేళల్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తూ భద్రతా పరిస్థితులను అంచనా వేశారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ పోలీసు నిఘాను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక చర్యలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భయాందోళనలు లేకుండా సంచరించే వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలా